హాయ్ ఎవరీవన్ 2024 నవోదయ 6వ తరగతి రిజల్ట్ అయితే వచ్చింది. అండ్ ఇప్పటికే చాలా మంది పేరెంట్స్ కూడా మీరు మీ పిల్లలకు సంబంధించి రిజల్ట్ అయితే చెక్ చేసుకుని ఉంటారు. సో మీరు రిజల్ట్ చూసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, గ్రీన్ కలర్ లో ఒక మెసేజ్ కనబడుతుంది కదండి. సో ఈ మెసేజ్ కానివ్వండి, అలాగే ఇక రెడ్ కలర్ లో ఒక మెసేజ్ కనబడుతుంది, ఈ మెసేజ్ కానివ్వండి. సో ఈ రెండిట్లో ఏదో ఒక మెసేజ్ అయితే మాత్రం మీరు మీ పిల్లలకు సంబంధించి నవోదయ 6వ తరగతి రిజల్ట్ చూసుకున్నప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒక మెసేజ్ అయితే మాత్రం డిస్ప్లే అయి ఉంటుంది. సో అయితే కొంతమంది పేరెంట్స్ రిజల్ట్ చూసుకున్న తర్వాత ఫోన్ చేసి ఏం అడుగుతున్నారంటే, సార్ ఈ విధంగా మా పిల్లవాడికి ఇలా గ్రీన్ కలర్ లో ఒక మెసేజ్ వచ్చిందండి, సో దీని అర్థం ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. అలాగే ఇంకొంతమంది పేరెంట్స్ ఫోన్ చేసి ఏం అడుగుతున్నారంటే, సార్ ఈ విధంగా రెడ్ కలర్ లో మెసేజ్ వచ్చింది, దీని అర్థం ఏంటని చెప్పి అడుగుతారు. సో మనం ఏం చేద్దాం అంటే ఈ వీడియోలో ఈ రెండు మెసేజ్లకు సంబంధించి మీనింగ్ అంటే అర్థం గురించి మాట్లాడుకుందాం. అలాగే ఇంకొక 2 పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. 2 పాయింట్స్ ఏంటంటే, ఇక్కడ చూడండి, మెయిన్ లిస్ట్ కాకుండా ఇంకొక లిస్ట్ ఉంటుందా, ఒకవేళ ఇంకొక లిస్ట్ ఉంటే అది ఎన్ని నెలల తర్వాత ఉంటుంది. సో ఈ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇంకొక పాయింట్ గురించి మాట్లాడుకుందాం. కొంతమంది పేరెంట్స్ ఫోన్ చేసి ఏం అడుగుతున్నారంటే, సార్ మేము మా పిల్లలకు సంబంధించి రిజల్ట్ అయితే చెక్ చేసుకున్నాం, అయితే మా పిల్లలకి ఎన్నో మార్కులు వచ్చాయని చెప్పి మాకు తెలియట్లేదు సార్ అని చెప్పి అడుగుతున్నారు. సో ఆ పాయింట్ గురించి కూడా మనం ఈ వీడియో అయితే డిస్కస్ చేద్దాం. సో ముందుగా అంటే ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ 2 మెసేజ్లకు సంబంధించి మీనింగ్ గురించి అయితే మాట్లాడదాం. ఫస్ట్ వన్, మీరు మీ పిల్లలకు సంబంధించి రిజల్ట్ చెక్ చేసుకున్నప్పుడు ఈ విధంగా అంటే గ్రీన్ కలర్ లో కనుక ఈ విధంగా కంగ్రాచులేషన్స్ యూఆర్ ప్రొవిజనల్ సెలెక్టెడ్ ఫర్ అడ్మిషన్ ఈ మెసేజ్ కానీ వచ్చిందంటే దీని అర్థం ఏంటంటే మీ పిల్లలకి నవోదయ స్కూల్లో సీట్ వచ్చినట్టు అండి, కన్ఫర్మ్ గా వచ్చినట్టు. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, నవోదయ స్కూల్ నుంచి మీకు కాల్ వస్తుంది, ఏమని, పలానా రోజు డాక్యుమెంట్ వెరిఫికేషన్ రమ్మని చెప్పి కాల్ వస్తుంది. సో వాళ్ళు ఏ రోజు అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ రమ్మంటారు, మీరు ఆ రోజు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే వెళ్ళవలసి ఉంటుంది. ఓకే, నవోదయ స్కూల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో ఏ డాక్యుమెంట్స్ మనం చూపించాలి, సో దీనికి సంబంధించి వీడియో నేను రేపు పోస్ట్ చేస్తాను. సో అంటే అప్పటి వరకు మీరు గుర్తుపెట్టుకున్న పాయింట్ అంటే, ఈ విధంగా గ్రీన్ కలర్ మెసేజ్ వచ్చిందంటే 100% మీ పిల్లలకు నవోదయ స్కూల్లో సీట్ వచ్చినట్టే. క్లియర్. నెక్స్ట్ పాయింట్, మీరు మీ పిల్లలకు సంబంధించి రిజల్ట్ చెక్ చేసుకున్నప్పుడు ఈ విధంగా రెడ్ కలర్ లో కనుక సారీ యు ఆర్ నాట్ కన్సిడర్ ఫర్ అడ్మిషన్ ఇన్ మెయిన్ సెలెక్ట్ లిస్ట్ మెసేజ్ వచ్చిందంటే దీని అర్థం ఏంటంటే ప్రస్తుతానికి మీ పిల్లలకి నవోదయ స్కూల్లో సీటు రాలేదు. నేనేం మాట్లాడుతాను ఒకసారి జాగ్రత్త వినండి. నేనేం మాట్లాడుతాను, సీట్ రాలేదని చెప్పట్లేదు, ప్రస్తుతానికైతే నవోదయ స్కూల్లో మీ పిల్లలకు సీట్ రాలేదు అంటే దీని అర్థం ఏంటంటే ఒక రెండు కానీ 3 నెలల తర్వాత కానీ ఇంకొక లిస్ట్ ఉంటుందండి. ఆ ఇంకొక లిస్ట్ నే కొంతమంది సెకండ్ లిస్ట్ అని పిలుస్తారు, ఇంకొంతమంది వెయిటింగ్ లిస్ట్ అని పిలుస్తారు. సో ఆ వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళకి వెయిటింగ్ లిస్ట్ లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వెయిటింగ్ లిస్ట్ లో కూడా సీట్ రావాలంటే మీ పిల్లలకి మంచి మార్క్స్ రావాలండి. సో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి సీట్ అయితే రాదు. సో స్టిల్ బాగా ఎక్కువ మార్కులు వచ్చి కూడా ఇప్పుడు ఈ రోజు రిజల్ట్ చెక్ చేసుకున్నప్పుడు ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళకి ఇంకొక లిస్ట్ ఉంటుంది, ఆ లిస్ట్ లో అయితే మాత్రం సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ విషయం అయితే అర్థమైంది కదండి. సారీ, ఓకే, మీ డౌట్ ఏంటంటే, సార్ ఇంకో లిస్ట్ ఉంటుంది అంటున్నారు కదా, అది వెయిటింగ్ లిస్ట్ నుంచి చెప్తున్నారు కదా, ఆ వెయిటింగ్ లిస్ట్ అనేది ఎప్పుడు ఉండొచ్చు సార్? అప్రాక్సిమేట్ గా రఫ్ గా చెప్పాలంటే అండి, ఒక 2 నెలల తర్వాత కానివ్వండి, 3 నెలల తర్వాత కానివ్వండి ఇంకో లిస్ట్ ఉంటుందండి. సో అండ్ ఇంకొక పాయింట్, ఆ వెయిటింగ్ లిస్ట్ సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ కూడా మనకి నవోదయ వెబ్సైట్ లో అయితే మాత్రం డిస్ప్లే చేయరు. అంటే వెయిటింగ్ లిస్ట్ లో నెక్స్ట్ ఇంతమంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు, ఇంతమంది ఉన్నారని చెప్పి మనకి ఎప్పుడు కూడా నవోదయ వెబ్సైట్ అయితే చెప్పరు. మరి ఎలా సార్ మా పిల్లలకి ఆ వెయిటింగ్ లిస్ట్ లో సీట్ వచ్చిందని చెప్పి మాకు ఎలా తెలుస్తుంది సార్? ఒకవేళ మెరిట్ లో కనుక మీ పిల్లలకు కనుక సీట్ వస్తే మీకు నవోదయ స్కూల్ నుంచే కాల్ వస్తుంది, ఏమని, మీ పిల్లవాడికి నవోదయ స్కూల్లో సీట్ వచ్చింది, సో పలానా రోజు డాక్యుమెంట్ వెరిఫికేషన్ రమ్మని చెప్పి మీకు కాల్ వస్తుంది. కానీ మీకు ఏ ఇన్ఫర్మేషన్ కూడా మనకి నవోదయ వెబ్సైట్ లో పెట్టారు. కాల్ వచ్చింది అంటే దాని అర్థం సీట్ వచ్చినట్టు. అది కూడా ఈ లిస్ట్ ఎప్పుడు ఉంటుంది, 2 కానీ 3 నెలల తర్వాత కానీ లిస్ట్ ఉంటుంది. ఓకే, చాలా మంది పేరెంట్స్ రిజల్ట్ చెక్ చేసుకున్న తర్వాత ఏం అడుగుతున్నారంటే, సార్ మా పిల్లలకి అసలు ఎన్ని మార్కులు వచ్చాయో తెలియట్లేదని చెప్పి అడుగుతున్నారు. తెలియదండి, నవోదయ ఎగ్జామ్ సంబంధించి మన పిల్లలకి ఎన్ని మార్కులు వచ్చాయి ఏంటి అని చెప్పి తెలుసుకోలేము. మన సైనిక్ ఎగ్జామ్ తెలుసుకోండి, సైనిక్ ఎగ్జామ్ అనుకోండి ఏ సబ్జెక్ట్ లో ఎన్ని మార్కులు వచ్చినాయో తెలుస్తుంది, టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చినాయో తెలుస్తుంది, ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత వచ్చిందో ఇవన్నీ కూడా మనకి సైనిక్ ఎగ్జామ్ లో అయితే మాత్రం క్లారిటీగా తెలుస్తుంది. కానీ నవోదయ ఎగ్జామ్ కి వచ్చి మాత్రం మనకి మార్కులు తెలుసుకోలేము. ఈవెన్ సీట్ వచ్చిన వాళ్ళకి కూడా తెలుసుకోలేము, సీట్ రాని వాళ్ళకి కూడా ఎన్ని మార్కులు వచ్చినా తెలుసుకోలేము. సో ఈ విషయం అయితే అందరూ అర్థం చేసుకోండి. నవోదయకు సంబంధించి మార్కులు అయితే మనం తెలుసుకోలేము. ఏ దారి కూడా లేదు, తెలుసుకోవడానికి ఏ దారి లేదు, ఏ మార్గం లేదు. క్లియర్. ఓకే, ఇక్కడ చూడండి, మెయిన్ లిస్ట్ కాకుండా ఇంకో లిస్ట్ ఉంటుంది. ఆల్రెడీ మీకు చెప్పాను, ఏమని, ఇంకో లిస్ట్ ఉంటుందని చెప్పాను కదండి. అది 2 నెలల తర్వాత కానివ్వండి, 3 నెలల తర్వాత కానీ ఉంటుంది. అసలు ఇంకో లిస్ట్ ఎందుకు ఉంటుంది, ఎందుకు ఏర్పడుతుందో దానికి సంబంధించి రీజన్ చెప్తాను, అసలు జాగ్రత్తగా ఉండండి. మన నవోదయ స్కూల్ తీసుకుంటే 6th క్లాస్కి వచ్చి ఎన్ని వేకెన్సీస్, ఎన్ని ఖాళీలు ఉంటాయి, 80 ఉంటాయి. సో వీళ్ళు మెయిన్ లిస్ట్ లో ఏం చేస్తారంటే, నవోదయ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే 80 ఖాళీలకి 80 మంది స్టూడెంట్స్ ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ రమ్మంటారు. అంటే 1:1 రేషియోలో. అక్కడ 80 సీట్స్ ఉంటాయి కాబట్టి 80 స్టూడెంట్స్ మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్ రమ్మంటారు. సో ఈ 80 మెంబర్స్ అందరూ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి వెళ్తారంటే చెప్పలేమండి. కొంతమంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి వెళ్ళకపోవచ్చు. రీజన్స్, కారణాలు ఏమైనా కానివ్వండి.
జనరల్ గా 80 సీట్స్ కి 80 మెంబర్స్ పిలుస్తారు కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు 80 సీట్స్ కి 80 మెంబర్స్ వెళ్ళాలి. కొన్ని కారణాల వల్ల ఒక 10 మెంబర్స్ వెళ్ళలేదు అనుకుందాం. సో అక్కడ ఏమైంది, మనకి 10 వేకెన్సీస్ అంటే 10 ఖాళీలు అనేవి ఏర్పడినాయి. అలాగే ఒక 70 మెంబర్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళారు. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళిన వాళ్ళు కూడా కొంతమంది సైనిక ఎగ్జామ్ రాసి ఉంటారు, అవునా కదండి. మనకి అందరికీ తెలిసిందే సైనిక ఎగ్జామ్ రిజల్ట్ అనేది నెక్స్ట్ వీక్ కానివ్వండి, ఆ పై వీక్ కానీ ఎప్పుడైనా రావచ్చు. ఒకవేళ ఈ 70 మంది ఎవరైతే నవోదయ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళారో ఆ వెళ్ళిన వాళ్ళు ఎవరికైనా సరే సైనిక్ స్కూల్ లో సీట్ వచ్చింది అనుకోండి, మన అందరికీ తెలిసిందే మనలో చాలా మంది కూడా సైనిక్ స్కూల్ కి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తాము. ఒకవేళ ఈ 70 మంది ఎవరైతే నవోదయ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళారో వీళ్ళలో కనుక ఒకవేళ సైనిక్ లో సీట్ వచ్చింది అనుకోండి, సో వాళ్ళందరూ ఏం చేస్తారు, మళ్ళీ సైనిక్ స్కూల్ కి వెళ్ళిపోతారు. సో అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళిన వాళ్ళు కూడా కొంతమంది సైనిక్ స్కూల్ కి వెళ్ళడం వల్ల కొన్ని ఖాళీలు అనేవి ఏర్పడుతుంది. సో ఈ విధంగా కొన్ని ఖాళీలు ఏర్పడతాయి కాబట్టి ఈ ఏర్పడిన ఖాళీని వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ భర్తీ చేయాలనుకుంటారు, అంటే ఫిల్ చేయాలనుకుంటారు. సో మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, ఆ 80 మెంబర్స్ తర్వాత అంటే ఇనిషియల్ గా ఏం చేస్తారు, 80 సీట్స్ కి 80 మెంబర్స్ పిలుస్తారు కాబట్టి ఆ తర్వాత ఏం చేస్తారంటే ఒకవేళ ఎవరైనా కనుక వెళ్ళకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 ఖాళీలు ఏర్పడి అనుకుందాం, 15 వేకెన్సీస్ ఏర్పడి అనుకుందాం. ఈ 15 వేకెన్సీస్ కి నెక్స్ట్ మెరిట్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళని వెయిటింగ్ లిస్ట్, సెకండ్ లిస్ట్ అని పేరు పెట్టి ఆ విధంగా పిలుస్తారు. అది కూడా ఓన్లీ కాల్ చేసి మాత్రమే పిలుస్తారు. నేను మళ్ళీ చెప్తాను, మీకు ఎక్కడ కూడా నవోదయ వెబ్సైట్ లో డిస్ప్లే చేయరు, ఇదంతా కూడా సైలెంట్ గా జరిగిపోతుంది. కానీ మినిమం టైం అయితే మాత్రం 2 నెలల తర్వాత కానివ్వండి, 3 నెలల తర్వాత కానివ్వండి, అది కూడా మార్కులు ఎక్కువ రావాలి, అది కూడా చెప్పేస్తాను మీకు. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఇంకొక లిస్ట్ అయితే పక్కా 100% ఉంది. సో చాలా నేనేం చెప్తాను మీకు, ఇప్పుడు వచ్చి మెయిన్ లిస్ట్ ని ఫస్ట్ లిస్ట్ అని పిలుస్తారు. అలాగే 2 నెలల తర్వాత కానీ 3 నెలల తర్వాత కానీ వచ్చే లిస్ట్ ని వెయిటింగ్ లిస్ట్ కానీ సెకండ్ లిస్ట్ అని పిలుస్తారు. కొంతమంది పేరెంట్స్ ఏం పిలుస్తారంటే, సార్ థర్డ్ లిస్ట్, ఫోర్త్ లిస్ట్ కూడా ఉంటుందా నవోదయ అంటే ఉండదండి. మ్యాక్సిమం 99% అయితే మాత్రం లిస్ట్ 3, లిస్ట్ 4 అయితే ఉండదు, బట్ లిస్ట్ 2 వరకు మాత్రమే ఉంటుంది. సో ఈ వీడియో అందరికి అర్థమని చెప్పనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.